బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక సేవకుడు, ఆయన పేరు పాస్టర్ శ్రీనివాస నాయక్, నేపాల్ దేశంలో సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళి రిటర్న్లో వస్తుండగా ఆయన ఉత్తరప్రదేశ్లో ఆగి ఒక కుటుంబ ప్రార్థనలో పాలు పొందాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, అక్కడ చట్టాలన్నీ కూడా కఠినంగా ఉంటాయి. పాస్టర్ గారు ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పట్టుకొని తిరగడానికి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడానికి ఉండదు. పాస్టర్ గారు అక్కడ బర్త్డే ప్రోగ్రాంలో వాక్య పరిచర్య చేస్తుండగా పోలీసులు పట్టుకొని మతోన్మాదులు పోలీసులకు పట్టించినారు. గత నెల ఆయన ఊరు వచ్చేసి సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉంటాడు. ఆయనకి భార్య, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మహారాజ్ గంజ్ అనేటువంటి జైల్లో ప్రస్తుతం ఆయన ఇప్పుడు పోయిన నెల ఫిబ్రవరి నెల 15వ తారీఖున ఆయన అరెస్ట్ చేయబడి జైల్లో వేయబడ్డాడు. 3 సార్లు ఇప్పటికే బెయిల్ కావాలని ఆయనకి లాయర్లు పెట్టిన 3 సార్లు కూడా అది నిరాకరించారు. అంత ఈజీగా ఉండవు. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇంకా ఎస్పెషల్గా మన సేవకులు, క్రైస్తవులన్నా పాస్టర్లన్నా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా హెచ్చడి ఎక్కువ, బాగా ఇబ్బంది పెడతారు. 15వ తారీఖు, గత నెల 15వ తారీఖు నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన బెయిల్ కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది లాయర్లు దానికోసం ప్రయాసపడుతున్నారు, ఆయనకి బెయిల్ ఇప్పిద్దామని. వారి భార్య కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలియజేశారు అక్కడ బెయిల్ కొరకు. సో ఆ బెయిల్కి చాలా డబ్బులు అవుతాయి. సో దాని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తం అయితే నేను వారి కుటుంబాన్ని దర్శించడానికి ఆశపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వారి నివాసము, వారి భార్యను, వారి కుటుంబాన్ని దర్శించి అక్కడున్న విషయాలు తెలుసుకొని ఆ బెయిల్కి అయ్యేటువంటి కొన్ని ఖర్చులు ఆర్థికంగా కూడా వారికి ఏదైనా సహాయం చేద్దామని ఆశపడుతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ పాస్టర్ గారు శ్రీనివాస నాయక్ గారికి బెయిల్ వచ్చేటట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.